ఇప్పుడు అహంకారులకు ఏం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు. హల్లెలూయ. దీనులకంటండి కృప అందిస్తాడంట. అందుకని మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి అన్నాడు. దేవుని చోటు ఇవ్వాలి. మనం దేవుని ఉగ్రతకు మనం ఏం చేయాలంటే చోటు ఇవ్వాలి. ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, మనలో ఏం ఉండకూడదు? చెప్పండి. అహంకారం ఉండకూడదు. ఏముండకూడదు? నీ భర్త పట్ల నీకేముండకూడదు? నీ భార్య పట్ల నీకేముండకూడదు? ఎదటి వారి పట్ల నీకేముండకూడదు? ఇంటి వారి పట్ల నీకేముండకూడదు? అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం అనే మనసు అది మనుషుడికి మంచిది. బైబిల్లో రాశాడు, పడిపోటుకు ముందు అహంకారం, జారిపోటుకు ముందు గర్వము పరిగెత్తుతాయంట. అంటే ఈ రెండు ఎప్పుడైతే మనలో ఉన్నాయో మనం సర్వనాశనం అవుతున్నామని అర్థం. హల్లెలూయా. ఈ రెండు మనం తీసేసుకుని మనల్ని మనం తగ్గించుకుంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడ తలదించుకున్నావో వాళ్ళ మధ్యలోనే నిన్ను గొప్పవాడిగా చేయబోతున్నాడు.